వెళ్ళి ఉన్న హక్కులు కూడా నాశనం చేసుకోకండి దయచేసి. క్యారెక్టర్లే పోయిన తర్వాత సమాజంలో ఏ విషయం మీద బతుకుదాం అనుకుంటున్నారో అర్థమే కాల. ఏంటి ఆ అమ్మాయి భర్త టైం స్పెండ్ చేయలే, దానివల్ల ఆవిడ చేసిన పని ఏంటండి? అక్రమ సంబంధాలు పెట్టుకోవడమా? ఎన్నో మార్గాలు ఉంటాయి మీరు ఎంటర్టైన్ అవ్వడానికి. ఇంకేం మంచి పనులే లేవా? జెంట్స్తో మాట్లాడకపోతే బతకలేరా? అదే ఎంటర్టైన్మెంటా? అంత దారుణంగా ఉన్న అమ్మాయిని ఇలా యాక్సెప్ట్ చేస్తున్నాడు. మా ఎపిసోడ్లు చూస్తే మీకు అర్థమవుద్ది కర్మ ఏంటంటే. నిజమే, తప్పు ఎవరు చేసినా తప్పు అంటాను నేను. అది హస్బెండ్ చేసినా వదిలిపడేయాలా, భార్య చేసినా వదిలిపడేయాలి. అలాంటిది ఒకప్పుడు హస్బెండ్ చేసినా సర్దుకునేవాళ్ళు, ఇప్పుడు భార్యలు చేస్తుంటే సర్దుకుంటున్నారు. మనం ఎన్ని కేసులు చూస్తున్నామంటే పిల్లలు ఉన్నారండి అని భయపడాల్సింది అమ్మలు, వాళ్ళు భయపడట్లా, నాన్నలు భయపడుతున్నారు. ఎందుకు అంటే లీగాలిటీ అంటే ఒక భయం. కోర్టుల చుట్టూ తిరగాల, వదిలించుకోవాలంటే డబ్బులు ఇచ్చుకోవాలా, తర్వాత ఇంకొక ఆవిడ సెకండ్ హ్యాండ్ ఆవిడే వస్తుందో, ఆవిడ ఎలాంటిది వస్తుందో తెలియదు, మళ్ళీ అక్కడ లీగల్గా తిరగడం. ఆ వచ్చిన ఆవిడ పిల్లల్ని బాగా చూసుకుంటుందా లేదా తెలియదు. కాకపోతే పిల్లల మీద ఇష్టం అనేది తల్లికి తండ్రికి ఈక్వల్గానే ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే తల్లి బాగా చూసుకుంటుంది, తల్లి దగ్గర ఉంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ 9 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చిన పిల్లలు ఉన్న కేసులో తండ్రికి కూడా ఆల్రెడీ ఆ బాండింగు ఎఫెక్షన్ వచ్చేసి ఉంటుంది. ఆయన ఇప్పుడు ఇంపార్టెంట్ ఎవరికి ఇస్తున్నాడంటే పిల్లలకి ఇస్తున్నాడు. ఇప్పుడు నేను ఎవరో ఇంకో సెకండ్ హ్యాండ్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టడం కంటే, నా భార్య పిల్లల్ని అయితే బాగా చూసుకుంటుంది కదా, నాతో సరిగ్గా ఉండకపోయినా పిల్లలకి తల్లి ఉండాలండి అని మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇప్పుడు కూడా ఆయన నిన్ను అడుగుతున్నది పిల్లలకి తల్లిగానే, ఆయనకి భార్యగా కాదు. భార్యగా నిన్ను ఎంటర్టైన్ చేస్తాడా చెయ్యడా మేము అసలు మాట్లాడం. అసలు నీకు ఇంట్లో డోర్లు ఓపెన్ చేసుడే ఎక్కువ. ఆయన ఓపెన్ చేశాడు. పిల్లలకి తల్లిగా ఒక ఆయాలాగా వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉంటే నీ మీద ఏమన్నా క్షమించాలి అనిపించినప్పుడు ఆయన నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తాడు తప్ప, ఇప్పుడు ప్రజెంట్ నిన్నైతే ఆయనకి భార్యగా ఏం పంపించట్లా. ఏమంటారు సార్? మారుతుంటే చాలు మేడం, ఎందుకంటే నాకు పిల్లలు ఇంపార్టెంట్ కాబట్టి నేను చాలా వెనక ఆలోచిస్తున్నా ఈమె గురించి. ఆవిడ ఇప్పుడు సిచ్యువేషన్లో రెడ్ హ్యాండెడ్గా దొరికింది కాబట్టి మారిపోయానండి అంటే నేను నమ్మను. ఎందుకంటే మీ కేసులో అంత క్రూయాలిటీ ఏం కనిపించట్లే. జస్ట్ మీ బిజీలో మీరున్నారు, మీకు అంత బ్రాడ్ మెంటాలిటీ తెలియదు. వైఫ్తో ఫ్రెండ్లీగా ఉండాలంటే మనం ఏదో ఫేస్బుక్లో యూట్యూబ్లో అట్లా చూస్తాం, కానీ వైఫ్ అండ్ హస్బెండ్స్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ అవన్నీ. అందరి ఫ్యామిలీస్ అలా ఉండవు, ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది. అవేవో చూసుకొని వాతలు పెట్టుకుందాం అనుకుంటే జీవితాలు సర్వనాశనం. వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళినాక తెలుస్తుంది వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి అని. సో అవి చూసి వాళ్ళలాగా మనం కూడా ఉండాలి, మా ఆయన అలా లేడు, మా ఆవిడ అలా లేదు అంటే కుదరదు. ఎవరి జీవితాలు అవే, ఏది రాసి ఇచ్చారో దాన్ని అనుభవించాలి. వేరే వాళ్ళతో పోల్చుకొని ఉన్న నీళ్ళు నేలపాలు చేసుకోకండి, కుండలో ఉన్న నీళ్ళు. ఇక్కడ ఆవిడ చేసిన పని అదే. అదృష్టం ఎక్కడో బాగుండి పిల్లలకి వాళ్ళిద్దరూ కలిపి ఉంచడానికి ఈయన తీసుకున్న డెసిషన్ ఈరోజు ఉపయోగపడింది. కానీ ఇందాక సార్ చెప్పారమ్మా, నీ పిల్లల దృష్టిలో మీ ఆయన అంటే అవసరం కొద్దో లేదా నిజంగా క్షమాగుణం ఉండో నిన్ను యాక్సెప్ట్ చేశాడు, కానీ పిల్లలు మిమ్మల్ని యాక్సెప్టే చెయ్యరు. వాళ్ళ చిన్న వయసులోనే పాయిజన్ చుక్క పడిపోయింది, అమ్మ క్యారెక్టర్లెస్ అని. నీకు ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ అవసరం లేదని నా ఉద్దేశం. దారుణమైన పనిష్మెంట్ నీకు దేవుడు వేశాడు. మీ ఆయనకి తెలియడం కాదు, మీ ఆయన కంటే ముందు నీ క్యారెక్టర్ నీ పిల్లలకి తెలిసింది. ఈ మధ్య పిల్లలు ఎంత షార్ప్గా ఉన్నారో తెలుసా? వాళ్ళ నుంచి తప్పించుకుందామని ఎట్లా అనుకున్నాం. మీ ఆయనకంటే సోషల్ మీడియా తెలియదు, టెక్నాలజీ తెలియదు, మీ పిల్లలకేమి? వాళ్ళకి అన్నీ తెలిసినాయి కదా. పిల్లలు ఇద్దరు ఇంగ్లీష్ మీడియం మేడం. ఫోన్లేండి సార్, వాళ్ళ ముందైతే పరుగు పోయినట్లే. రేపు పొద్దుట వాళ్ళు ఏం తప్పు చేస్తే ఏం చెప్తావు నువ్వు? ఏం నేర్పిద్దాం అనుకున్నావు? తల్లి మీకు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరైతే చాలా ప్రిపేర్డ్గా మాట్లాడారు ఇప్పటిదాకా. నా ఉద్దేశం మీరు అన్ని వాంటెడ్గానే చేస్తున్నారు. మీ బ్రెయిన్లోంచి ఆ పురుగుని బయటికి తీయకపోతే నిన్ను భూప్రపంచంలో ఎవరో బాగు చేయలేరు. ఇప్పుడు రియలైజ్ అవ్వండి. అసహ్యంగా నిన్ను చూపులతో చూసే ముగ్గురితో కలిపి మీరు ఇక నుంచి ఇంట్లో టైం స్పెండ్ చేయబోతున్నారు. అది గుర్తుపెట్టుకొని ఇప్పుడున్న సహనం కంటే ఒక 10 రెట్లు ఎక్స్ట్రా ఉంటేనే నువ్వు అక్కడ గెటాన్ అవ్వగలవు. ఎందుకంటే నువ్వు అందరికీ దొరికిపోయావు. మీకు అవసరమా అమ్మాయి? అవసరమా? అవసరం అంటే పిల్లల కోసం అయితే ఉంచుకోవాలి. భరిస్తా మేడం. ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఆ అమ్మాయి తప్పు చేసింది మీరే కావాలంటున్నారు సార్, నేను అన్నట్లు అందుకే అంత గట్టిగా అడుగుతున్నా. మీరు కావాలన్నారు, మీ ఇంట్లోకి అమ్మాయి వస్తుంది, పిల్లలకి తల్లిగానే వస్తుంది, ఇంట్లో అంతకుముందు ఎలా పనులు చేసేదో అలాగే చేస్తుంది. అలాని మీరు అసహ్యంగా చూడకండి. మీరు క్షమించేసిన తర్వాత ఇంక క్షమించేసినట్టే. పూర్తిగా మీ బ్రెయిన్లో ఏదన్నా ఉంటే అవన్నీ బయటికి తీసేయండి. మీరిద్దరూ హ్యాపీగా ఉండడానికి చూడండి. ఓకే మేడం. మేడం, మనకి స్కూల్స్ అప్పుడు ఒకప్పుడు ఏదైనా తప్పు చేస్తే లేకపోతే హోంవర్క్స్ చేయకపోతే ఒకళ్ళనొకళ్ళు పెన్సిల్ దొంగతనమో పెన్నులు దొంగతనమో చేసినా, లేకపోతే తప్పుడు మాటలు ఏదన్నా ఇళ్ళ దగ్గర విని స్కూల్స్లో మాట్లాడినా ఒకప్పుడు మాస్టర్స్ తన్నేవాళ్ళు. బెత్తాలు రెడీగా ఉండే. అసలు వీక్లో ఎవ్రీ వీక్ బెత్తాలు కొత్త కొత్తవి వస్తూ ఉండే.
ఆ సిస్టమ్ ఇప్పుడు పోయింది. ఒక 10-15 ఇయర్స్ నుంచి కార్పొరల్ పనిష్మెంట్స్ అంటే అబ్బో అసలు యాక్సెప్ట్ చెయ్యం, టీచర్స్ కొడితే ఊరుకోము అంటూ చైల్డ్ రైట్స్ తరపు నుంచి ఇట్లా మేము కూడా అప్పట్లో పెద్ద కేసులు కూడా ఫైల్ చేసాం. ఇంట్లో పేరెంట్స్ కొట్టడం తగ్గిపోయింది. పెట్స్ అనమాట, బాధ్యతలు నేర్పించటం మానేసి, క్యారెక్టర్ నేర్పించటం మానేసి, మోరల్ వాల్యూలు నేర్పించటం మానేసి, నాన్న ఇది తినమ్మా, అమ్మ ఇది తినమ్మా అని అన్నీ రెడీగా వాళ్ళకు సోఫా సెట్లో తీసుకొచ్చి పెడుతుంటే సోషల్ మీడియాలు టీవీలు చూసుకుంటూ దేబ్రి మొహాలు వేసుకొని పెరుగుతూ, అరే ఒక అమ్మాయి వాల్యూ తెలియలేదు మీకు, ఇంకా ఫ్రెష్ అమ్మాయిలు ఎట్లా దొరుకుతారయ్యా మీకు, మీకు కూడా ఇలాంటి వాళ్ళు దొరుకుతారు తెలుస్తుందా మీకు? ఆ రోజున మీ స్కూల్స్లో బెల్టులు తీసుంటే, బెత్తాలు తీసుంటే వాళ్ళు కొట్టలేదేమో, మీ అమ్మా నాన్న కొట్టలేదేమో, నాకైతే కొట్టే రైట్స్ ఉన్నాయి మీ ముగ్గురిని. అంటే తెలియదు మేడం, తెలియదు. ఏం తెలీదు మీకు? సోషల్ మీడియాలో పరిచయాలు అయిన వాళ్ళ ఆంటీలతో పడుకోమని తెలీదా? తెలియక తప్పైంది మేడం. అదేదో మీరు సరి చేస్తాను. నీకు చెప్పారా ఎవడైనా పరిచయాలైన అమ్మాయిలతోటి ఫిజికల్ గా కలిసిపోండి, ట్రాప్ చేయండి అని? నీ సరౌండింగ్స్ లో చదువుకునే చోట నీ దొరకట్లా ఎవరు? తెలియాలి కదా వాళ్ళేంటి, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అని. అసలు ఆ అమ్మాయి ఎట్లాంటిదో నీకేం తెలుసు? అలా పరిచయాలు పెట్టుకుని కోట్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? సరే నీకు తెలియదు, నీ పరిస్థితి ఏంటయ్యా? బుద్ధి లేదా? బతుకుతావా? సొసైటీలో బతకాలని అనుకుంటున్నారా మీరంతా? చీడ పురుగులు మీ ముగ్గురు అయితే. మీ అమ్మా నాన్న ఇక్కడ పంపించారా? మేము చెంపలు పగల కొడతాం అని పంపించారు మిమ్మల్ని. అక్కడ ఇంటి దగ్గర ఎవ్వరం కొట్టలేకపోతున్నాం, వీళ్ళు చెడిపోయారండి అని చచ్చిపోతున్నారు మేడం బయట తల్లిదండ్రులు. ఇలా టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో విపరీతమైన ఫిజికల్ రిలేషన్స్, అసలు అడ్డు అదుపు లేదు ఎక్కడ. అదేదో ఫ్రెండ్షిప్ అంటారు వీళ్ళు, ఏంటమ్మా అది? ఫ్రెండ్స్ ఫర్ బెనిఫిట్స్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ తోటి. లేకపోతే ఇట్లా సోషల్ మీడియాలో ఫ్రీగా వచ్చేవాళ్ళు విచ్చలవిడిగా ఫిజికల్ నీడ్స్ అంటే రెస్టారెంట్కి వెళ్ళినంత ఈజీగా వాడేసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో లైఫ్లో ఏముందనుకుంటున్నారు మీరు? పెళ్లి చేసుకోరా? అసలు మీ ముగ్గురికి ఇచ్చి పెళ్లి చేయాలి ఆవిడని. అలాంటి క్యారెక్టర్ అమ్మాయిలే మీకు వస్తారు. ఇది నా శాపం. మీరేమీ అమాయకంగా మోసపోలేదు. ఇక్కడ వాటర్ ట్యాంక్ వేయడానికి వెళ్ళి ఆంటీ లోపలికి పిలిస్తే ఫోన్ నెంబర్లా, కింద ఆంటీ ఆల్రెడీ భర్త పిల్లలు ఉన్నారు, సిగ్గే లేదు నీకైతే. దారుణం. ఇక ఆయన సోషల్ మీడియాలో గాలాలు వేసుకుంటూ కూర్చుంటుంటాడు. ఆవిడ కనుక కేసులు ఫైల్ చేస్తే, అలాంటి ఒక అమ్మాయి ఫాల్స్ కేసులు ఫైల్ చేస్తే అసలు ఇప్పుడు వాళ్ళ ఆయన తీసుకెళ్ళకపోతే అమ్మాయితో కేసు వేయించేవాళ్ళం మీ ముగ్గురు మీద. ఆవిడకి చేయాల్సిన బుద్ధి దేహశుద్ధి చేసేవాళ్ళం మీ ముగ్గురికి చేయాలి. ఎందుకంటే ఇంకా సమాజంలో ఎంతమంది అమ్మాయిలు మోసం చేసుకుంటూ వెళ్తారు. తెలియక తప్పైంది మేడం, ఇంకోసారి ఇప్పుడు చేయండి మేడం. సారీ అమ్మా, ఇంకోసారి ఇప్పుడు చేయండి మేడం. మీరు బెల్ట్తో తన్నులన్నా మీ ముగ్గురు ఒకరికొకరు తన్నుకోవాలి. సరే నేనెందుకు తనటం? బెల్ట్ ఇవ్వండి ఒకటి, లేదా వీళ్ళ ఆయన అన్నది అంటాడు. మీరు చెంపలేసుకోండి, అన్నము చెంపలేసుకోండి. మీ మీద అయితే మీ పేరెంట్స్తో మేము మాట్లాడతాను. ఇంకొకసారి ఏ అమ్మాయినన్నా మీరు ట్రాప్ చేశారని తెలిస్తే మాత్రం నేనే ఊరుకొని చెప్తున్నా. మీ ఇంట్లో చూపించిన సంబంధాలు నోరు మూసుకొని పెళ్లి చేసుకోండి. ఇలా తెంగర పనులు చేయకుండా భార్యతో టైం స్పెండ్ చేసి గాలి తిరుగులు తిరగడం మానేసి వాళ్ళకి టైం ఇవ్వండి. అప్పుడు ఇట్లా అమ్మాయిలు మోసపోకుండా వేరే వాళ్ళకి ట్రాప్ అవ్వకుండా ఉంటారు. మీ భార్యల దాకా వచ్చినప్పుడు అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారుగా. ఎలానే బుద్ధి లేకుండా మేడం మరీ విచ్చలవిడిగా తయారవుతున్నారు. ఎంత దారుణమైన సమాజం అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.